Hello friends, welcome back to my channel. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్ వీడియోస్ అన్నింటినీ చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నేను వీడియో పెట్టగానే మీకు రావాలంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రైడ్ వచ్చేసి భీమిలీ నుంచి ఆర్కే బీచ్ వరకు అండి. ప్రజెంట్ నేను వచ్చేసి భీమిలీ బీచ్ దగ్గర ఉన్నా అండి. మీకు కనిపిస్తుంది కదండి, ఇదంతా భీమిలీ బీచ్ అనమాట. కొబ్బరి చెట్లు చూస్తే చాలండి మనకు అర్థమైపోతుంది భీమిలీలో ఉన్నామని చెప్పి. ఇంకా ఈ పొద్దున్న మేము కూడా భీమిలీలో చాలా ఫేమస్ అనమాట. అయితే ఇంకా మనకి ముందు ఐ లవ్ భీమిలీ లవ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది. ఇక్కడ బ్లాగ్ కూడా నేను చేశాను, అది మీరు చూడొచ్చు. సో మనకు ముందు కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి భీమిలీ నోటల్ అండి. కంప్లీట్ వ్లాగ్ చూడండి, మీరైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను వ్యూస్తో. సో నేను మీకు భీమిలీ నోటల్ నుంచి విశాఖపట్నం నోటల్ వరకు మధ్యలో ఉండే ప్రతి ప్లేస్ చూపిస్తాను అండి. అందుకే వీడియో ఇంత లెంత్ వచ్చింది. ఈ రైట్ సైడ్లో చూసుకుంటే మనకు హౌసెస్ కనిపిస్తున్నాయి. సో ఇది రెసిడెన్షియల్ ఏరియా అండి. ఇక్కడ మ్యాక్సిమం సెయిలర్స్ అంటే ఈ ఫిషర్మెన్స్ ఉంటారు కదా, వాళ్ళే ఉంటారు ఎక్కువ. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి వేటకు వెళ్తారు. సో అందుకని చెప్పి వాళ్ళే మ్యాక్స్ ఇక్కడ ఉంటారండి. అయితే ఇక్కడ మనం వ్యూస్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి. మీరు ముందు ఉన్న వ్యూ చూడొచ్చు ఎంత బాగుందో. ఇంకా ఈ వ్యూలో ఫొటోస్ చూసుకుంటే చాలా బాగా వస్తాయండి. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రాబ్లం, ఏవైనా సైక్లోన్స్ కానీ తుఫాన్లు కానీ వచ్చాయనుకోండి, అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ ఖాళీ చేసి సేఫ్ హౌస్కి వెళ్ళాలన్నమాట. సో ప్రాబ్లమ్స్ అప్పుడే వస్తాయి. మిగిలిన అంతా బాగానే ఉంటుంది. మీరే చూస్తున్నారు కదా, బీచ్ చాలా అంటే చాలా దగ్గరికి ఉంది. ఏమాత్రం బీచ్ కొంచెం ముందుకు వచ్చినా మళ్ళీ వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఈ భీమిలీలో చాలా మూవీ షూటింగ్స్ అయ్యాయండి. నాకు నచ్చిన మూవీ అయితే ఓయ్ మూవీ అండి. ఓయ్ మూవీలో హౌస్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇంకా భీమిలీ కబడ్డీ జట్టు, అది కూడా ఒక మంచి మూవీ అండి. ఇంకా చాలా మూవీస్ అయితే ఇక్కడ తీశారండి. మీకు కనుక ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో మిగిలిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. మనకి ముందున టెంపుల్ కనిపిస్తుంది చూసారా, ఆ టెంపుల్ వచ్చేసి పోలమాంబ టెంపుల్ అండి. పోలమాంబ తల్లి టెంపుల్. ఈ తల్లి పేరేంటో నేను ఫస్ట్ టైం అండి, ఇప్పటివరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో మీకు కనుక టెంపుల్ గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి. ఇంకా ఇది బీచ్ రోడ్ అండి. ఇక్కడ నుంచి కొంచెం చిన్న రోడ్ ఉంటుంది. ఇదిగోండి పోలమాంబ ఆలయం. ఇక్కడ నుంచి కొంచెం చిన్నగా ఉందండి రోడ్డు. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ పెద్ద ఏం చూసారా, ఆ మొక్క వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది, మీరు అబ్జర్వ్ చేశారంటే. ఎందుకంటే అది రోడ్ అని అక్కడ ప్లేస్ లేదండి రోడ్ ఎక్స్టెండ్ చేయడానికి. ఒక రోడ్ ఎక్స్టెండ్ చేస్తే మ్యాక్సిమం ఇలా ఎక్స్టెండ్ చేయకపోవచ్చు. చూసారుగా, ఈ వ్యూ కూడా బాగుందండి. ఇది 2 లైన్ సింగిల్ రోడ్ అండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆటో వచ్చింది చూసారా, ఆటో వచ్చినట్టే భీమిలీ ఊరు నుంచి ఏమైనా రావాలి వస్తుంది. భీమిలీ ఊర్లోకి వెళ్ళాలంటే మనం ఆటో వచ్చిన వైపు నుంచి వెళ్ళాలన్నమాట. అయితే మనకి ఎంట్రన్స్లో ఒక హోటల్ అయితే ఉందండి. ఆ హోటల్ ఏంటో తెలుసు కదా మీకు, చూడండి కనిపిస్తుంది, రీబూట్. యాక్చువల్గా మనం గీతం కాలేజ్ దాటిన తర్వాత ప్లేస్లో ఉంటుంది రీబూట్ హోటల్. ఇక్కడ కూడా ఉందండి. ఇక్కడ మ్యాక్సిమం ఎక్కువ కొబ్బరి చెట్లు ఉంటాయండి. అందుకే నాకు ఈ ప్లేస్ అని చాలా ఇష్టం. ఇక్కడ నుంచి మనకి ఇంకా సింగిల్ లైన్ స్టార్ట్ అవుతుందండి. అండ్ చిన్న రోడ్లో ఉంటుంది. ఎందుకంటే ఈ రోడ్డు అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. కన్స్ట్రక్షన్ అయితే ఇంకా అవ్వలేదన్నమాట, రోడ్ వేయలేదు. బ్రిడ్జ్ కూడా చూసారా, అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా ఈ రోడ్ కూడా వేస్తే బాగుంటుందండి. ఈ రూట్లో చూడడానికి పెద్దగా ఏమి ఉండవండి, అందుకని చెప్పేసి నేను ఫాస్ట్ మోషన్ అయితే పెట్టాను. మనకి లెఫ్ట్ సైడ్లో బీచ్ కనబడుతుంది, అంతేనండి.
ఇక్కడ చూసారా, ఇక్కడ అలా మనం ముందుకు వెళ్తే చిన్న చిన్న ఇల్లు వచ్చాయి. సో అలా వెళ్తే ఫోటోషూట్స్ బాగుంటాయండి. ఆ రైట్ సైడ్లో మొత్తం ఉన్నది ఐఎన్ఎస్ కళింగ అండి. ఇక్కడ నుంచి మనకి డబల్ రోడ్ షార్ట్ అవబోతుందండి. అంటే 2 లేన్ ప్లస్ 2+2 4 లేన్ రోడ్ షార్ట్ అవబోతుందండి. ఇక్కడ నుంచి మనకి పోర్ట్ వరకు ఒకటే రోడ్ అనమాట. ఇలానే ఉంటుంది రోడ్ అంతా, 4 లేన్ రోడ్డేనండి. మొత్తం రోడ్ అంతా విఎంఆర్డిఏ డెవలప్ చేస్తారండి. మీరు చూడొచ్చు ఈ రోడ్ అంతా ఎంత బాగుందో. ఈ లెఫ్ట్కి వెళ్తే కూడా ఫోటోషూట్స్కి చాలా బాగుంటుందండి. నాకైతే మీకు బీచ్ చూపించాలని ఉందండి, కానీ పక్కన చెట్లు అయితే అడ్డేస్తున్నాయి అన్నమాట. అందుకే మీకు బీచ్ సరిగ్గా కనిపించట్లేదు. కానీ చెట్లు లేకపోతే మాత్రం బీచ్ చాలా బాగా కనబడుతుందండి. ఇప్పటికీ మీకు సైడ్ చిన్న చిన్నగా కనబడుతుంది, కానీ కంప్లీట్ వ్యూ అయితే లేదండి. ఇక్కడ ఇంకో డెవలప్మెంట్ అది అవుతుందండి. ఒక రిసార్ట్ అయితే కడుతున్నారు, మెర్లిన్ కే రిసార్ట్స్ అండి. ఓపెనింగ్ సూన్. సో తొందరలో ఓపెన్ అవ్వచ్చు. అక్కడక్కడ చిన్న చిన్న బ్రిడ్జెస్ వస్తాయండి. ఎందుకంటే రివర్ వాటర్ కానీ ఏమైనా వాటర్ అలా వెళ్ళి సీలో కలిసిపోతాయి అక్కడ నుంచి. ఈ ముందు నాకు కనిపిస్తున్న వ్యూ అయితే నాకు చాలా నచ్చిందండి. మీకు కూడా నచ్చితే ఒక కామెంట్ చేయండి. సో ఈ బ్రిడ్జ్ కూడా బాగుందండి. యాక్చువల్గా మనం కొంచెం బ్యాక్ వెళ్తే ఆ ప్లేస్లో ఎర్రదెబ్బలు అనే ప్లేస్ ఉంటుందండి, కానీ ఇప్పుడు అవి ఐఎన్ఎస్ కళింగ వాళ్ళు ఆక్రమించారు. మనం రైట్ సైడ్లో చూసుకోవచ్చు, మనకైతే కనబడుతున్నాయి వాచ్ టవర్స్. అవి మొత్తం ఐఎన్ఎస్ కళింగ వల్ల స్థావరాలండి. నావల్ స్టేషన్ అనమాట మొత్తం రైట్ సైడ్ అంతా. ఆ నావల్ స్టేషన్ పేరు ఐఎన్ఎస్ కళింగ. ఇంకా మనకు ముందుకెళ్తే గేట్ అయితే కనిపిస్తుంది, మీకు చూపిస్తాను. చాలా దట్టమైన గోడ ఉంటుందండి. అండ్ ఆ వాచ్ టవర్స్ ఉన్నాయి కదా, ఆ వాచ్ టవర్స్లో ఖచ్చితంగా నావీ వాళ్ళు అయితే ఉంటారు. మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి హాయ్ చెప్తే హాయ్ కూడా చెప్తారు. నేను నా బీటెక్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు అటు సైడ్ వెళ్ళినప్పుడు చాలాసార్లు అలా చేసేవాడిని. సో ఇక్కడ మనం ఈ రోడ్లో అయితే చెప్పుకోదగినంత ఏం లేవండి, పక్కన బీచ్ కనబడుతుంది అంతే. మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనకి కొత్త కొత్త ప్లేస్లు అయితే కనబడుతుంటాయి. మీకు చెప్పే కదా, ఇదిగోండి నావల్ స్టేషన్ ఐఎన్ఎస్ కళింగ అదేనండి. హర్ కామ్ దేశ్ కే నామ్ అంటే మేము చేసే ప్రతి పని దేశం కోసమే. మనం ముందుకు వెళ్తే నావల్ స్టేషన్కి వెళ్ళడానికి దారి ఉంటుందండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ జంక్షన్ నుంచి మనం నావల్ స్టేషన్కి వెళ్ళొచ్చు. అలా వెళ్తే మనం NADBH వెళ్ళొచ్చు. ఒక ఫ్యాక్టరీ అండి, ఆ ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చు అనమాట. అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను క్లియర్గా. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా ముందు బోర్డులో ఏముందో, నావల్ స్టేషన్. అలా వెళ్తే నావల్ స్టేషన్కి ఇలా వెళ్తే భీమిలి, ఇలా వెళ్తే NADBH. సో అదొక ఫ్యాక్టరీ NADBH అది. అండ్ మనం వెనక్కి వెళ్తే విశాఖపట్నం వెళ్తామండి. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సింది విశాఖపట్నం కాబట్టి విశాఖపట్నం వైపు వెళ్దామండి. సో నేనైతే నా రైడ్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. సో ఇదంతా మనకి ఈ కాపులుప్పడ ఏరియాలోకి వస్తుందండి. మీరు కనుక తొట్లకొండ పైకెక్కి
ఇటువైపు చూసారనుకోండి, ఇదంతా కనిపిస్తుందండి. మీకు ఆ పడవలు అన్నీ చాలా బాగా కనబడతాయి. తొట్లకొండ బ్లాగ్ కూడా నేను చేయాలి. అది చేశాక మీకు ఖచ్చితంగా ఇవన్నీ చూపిస్తానండి. ఈ వ్యూ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. చూసారుగా, రివర్ వాటర్ వెళ్ళి సీలో కలుస్తుంది. సో ఇటువంటి మనం రేర్ కేసెస్లో చూస్తాం. సో నేను కూడా అలానే చూశాను. మనం కాపులపాడు అని చెప్పే కదండి, అక్కడికి వచ్చాయండి. కాపులపాడు అంటే మ్యాప్లో ఒకటి చూసానండి, అది బీచ్ రోడ్ నుంచి NH16 వరకు ఉందండి. చాలా పెద్ద ఏరియా అండి కాపులపాడు దగ్గర మనకి మ్యూజియం కూడా ప్లాన్ చేస్తున్నారు. మీకు ఈ రైట్ సైడ్ చూపిస్తున్నా కదండి, ఇది వచ్చేసి గో కార్టింగ్ అండి. అప్పుడు ఉండేది, ఇప్పుడైతే కరోనా వల్ల తీశారు. మీరు కనుక ఒకవేళ మళ్ళీ రీస్టార్ట్ చేసాక వెళ్తే ఒక 3 రౌండ్స్ వచ్చేసి 300, 5 రౌండ్స్ వచ్చేసి 500, అంటే రౌండ్ 100లో ఉంటుందండి. మీరు ఎక్కువ రౌండ్స్ తీసుకుంటే మీకు ఒక 2-3 రౌండ్స్ ఫ్రీగా వస్తాయి, కాంప్లిమెంటరీగా. గో కార్టింగ్ నేను వెళ్దాం అనుకున్నా కానీ వెళ్దాం అనుకున్న టైంకి తీస్తారు. ఇదిగోండి, ఈ వ్యూ కూడా చాలా బాగుందండి. ఆ పడవలు కూడా చూసారా ఎంత బాగున్నాయో. పక్కన టెంపుల్స్ కూడా కడుతున్నారండి. ఇంకా మనం ముందుకైతే వెళ్దాం, ఎందుకంటే ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా మంచి మంచి ప్లేస్లు అయితే వస్తాయండి. ఈ బీచ్ లైన్లో చాలా రిసార్ట్స్ ఉంటాయండి. రిసార్ట్స్ కానీ ఇంకా రెస్టారెంట్స్ కానీ ఉంటాయి. ఫుడ్ అయితే మాత్రం అన్ని చోట్ల బాదు, కొన్ని చోట్లే బాగుంటుంది. ఈ ఆటో మాత్రం నన్ను బాబాయ్ పెట్టిందండి. చూసారా సడన్గా వచ్చాడు, ఎలా వచ్చాడు. మనమైతే ఇంకా ముందుకు వెళ్తే తొట్లకొండ వస్తుందండి. పక్కన కొండ కనబడుతుంది కదండి, అదే తొట్లకొండ అండి. కొండ ఎక్కితే మాత్రం సూపర్ ఉంటుంది. తొట్లకొండకి వెళ్ళే ముందు మనకి ఇక్కడ టెంపుల్స్ అయితే కట్టారు, చూడడానికి చాలా బాగుంది. కానీ నేను లోపలికి వెళ్ళానండి. లోపలికి వెళ్తే ఇంకా వ్లాగ్ చాలా పెద్ద అయిపోతుంది. చూసారుగా ఆంజనేయ స్వామి బొమ్మ ఎంత పెద్దగా కనబడుతుందో. ఇవి రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినవండి, నేను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు లేవండి. అది ఆంజనేయ స్వామి బొమ్మ అండి. ఈ ముందు ఒక సోలార్ ప్లాంట్ ఉంటుందండి, అది నా బీటెక్ సెకండ్ ఇయర్ అంటే 2016లో ఓపెన్ చేశారు. ఈ రైట్ సైడ్లో మనకి నేత్ర విద్యాలయ వారిజ ఉందని అక్కడ బోర్డులో ఉందండి. మనకి ఇంకా న్యాచురల్ ఆర్చ్ కూడా ఒక కనబడుతుంది, మీకు చూపిస్తాను చూడండి. మనం ముందుకు వెళ్ళామనుకోండి, మనకి న్యాచురల్ ఆర్చ్ అంటే న్యాచురల్గా ఒక కేవ్లా ఉందండి బీచ్ దగ్గర. దాన్ని కేవ్ బీచ్ అని కూడా అంటారు. ఇప్పుడు అది మీకు చూపించబోతున్నాను అండి. సో నేనైతే మీకు చూపించాలంటే నా బైక్ని పక్కన పార్క్ చేసి లోపలికి వెళ్ళాలి. సో బైక్ అయితే పార్క్ చేశానండి, బీచ్ దగ్గర నడుచుకుంటూ వచ్చాను. ఇది బీచ్ అండి. ఆ ముందు కనిపిస్తుంది చూసారా రాక్స్. ఈ రాక్స్ అన్నీ అలా ఉండటం వల్ల న్యాచురల్గా అక్కడ ఒక రాక్ అయితే ఫామ్ అయిందండి. ఆ రాక్ నేను మీకు చూపిస్తాను, మీరు నిజంగా సూపర్ పొందంటారు. సో ఇదిగోని చూడండి, ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుని వస్తారండి. ఇంకా ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు, వాళ్ళు ఫొటోస్ తీస్తారు. ఒక ఫోటోకి 20 రూపీస్ తీసుకుంటారండి. మీరు ఒక్క ఫోటో తీసుకుందాం అనుకుంటారు, కానీ వాళ్ళు 10 ఫోటోలు తీస్తారు. ఏ ఫోటో కూడా వదులుకోవాలనిపించదు. సో అప్పుడు మీకు ఎక్కువ అమౌంట్ అయితే ఛాన్స్ ఉంటుంది. సో చూసుకొని తీసుకోండి. ఇప్పుడు నేను మీకైతే దగ్గరగా ఆ కేవ్ బీచ్ని చూపించబోతున్నాను. కేవ్ బీచ్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే కేవ్ బీచ్. చూసారా ఎలా ఉందో, న్యాచురల్గా ఫార్మ్ అయిన ఆర్చ్ అండి. ఇది చాలా బాగుంది కదండి చూడడానికి. సో నేనైతే ఇంకా బ్యాక్కి వెళ్ళిపోతున్నానండి. ఇంకా నా రైడ్లోకి మళ్ళీ రీస్టార్ట్ అయ్యాను. అది కూడా అదంతా కేవ్ బీచ్. మళ్ళీ మీకు ఇక్కడ ఏ సన్ రైజ్ సన్సెట్ ప్లాన్ చేసి మంచి వ్యూస్ అయితే ఇస్తానండి. చెప్పా కదండి సోలార్ ప్లాంట్ అని చెప్పేసి, ఇదే నేత్ర విద్యాలయం కూడా ఇక్కడ కట్టారనమాట. మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదండి సోలార్ ప్యానెల్స్, అవే అదంతా వరుసగా ఉంటాయండి సోలార్ ప్యానెల్స్. సో అది చాలా పెద్ద సోలార్ ప్లాంట్ అండి. ఇక్కడ నుంచి కూడా వ్యూస్ అయితే చాలా బాగుంటాయండి.
ఎందుకంటే బీచ్ రోడ్లో ఎక్కడ చూసినా మనకి వ్యూస్ బాగుంటాయి కాబట్టి. మనం ముందుకు వెళ్తే మనకు వచ్చేది తొట్లకొండ. ఇదిగోండి తొట్లకొండకి అయితే వచ్చేసాం. ఆ రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళి తొట్లకొండ అండి. ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఒక రెస్టారెంట్ ఉంటుంది, పే వాచ్ అని చెప్పి. ఫుడ్ అయితే బాగుంటుంది, దానికి తగ్గ రేట్స్ కూడా ఉంటాయండి. ఇంకోండి కేఫ్ రెస్టారెంట్ రిసార్ట్ బే వాచ్. సో నేను ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ప్లేసెస్ మీకు చూపిస్తాను అండి. ఈ వ్లాగ్ అయితే మాత్రం చాలా కష్టపడి తీసానండి. నియర్లీ 30 కిలోమీటర్స్ సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేశాను అండ్ ఇంకొక చేత్తో క్యామ్ పట్టుకొని రికార్డ్ చేశాను. సో ప్లీజ్ కొంచెం మీకు కనుక నచ్చితే షేర్ చేయండి. నేను మిమ్మల్ని అడిగేది ఒకటేనండి, నచ్చితేనే షేర్ చేయండి. అయితే మనం ఒక ఊరికి వచ్చినట్టున్నాం, ఎందుకంటే మనకి రైట్ సైడ్లో ఇల్లు కనబడుతున్నాయి కదా. ఈ ఊరి పేరు ఖచ్చితంగా ఉంటుందండి. ఇదిగోండి తిమ్మాపురం. కాకి భలే కూర్చుందండి పైన. ఈ ఊరి పేరు తిమ్మాపురం అండి, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ విజ్ఞాన్ డే అండ్ రెసిడెన్షియల్ స్కూల్ ఉందండి. సో ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. స్కూల్ అయితే పేరు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంకా మనకి ఈ లైన్లో ఒక ప్లేస్లో కొంగలు ఉంటాయండి, ఎక్కువ కొంగలు ఉంటాయి అన్నమాట అక్కడ. ఇక్కడ ఒక రెస్టారెంట్ మనకు కనిపించిందండి, ది ఈజీ బ్రీజ్ రిసార్ట్స్ అంట. కొంగలు ఉండే ప్లేస్ కూడా నేను వ్లాగ్ చేశాను, అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. మనకైతే ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉండాలండి, ఎందుకంటే రైడ్ కదా, ఆగలేం. ఈ వ్యూ కూడా బాగుందండి, మార్నింగ్ వస్తే చాలా బాగా కనబడుతుందండి. మనకి ముందు ఒక పెద్ద కొండ కనబడుతుంది కదండి, ఆ కొండ ఏం కాదు, మన రామానాయుడు స్టూడియోస్ అండి. రామానాయుడు స్టూడియోస్ అది కూడా ఒక వ్లాగ్ చేయాలి, నేను ఇంకా వ్లాగ్ ఏం చేయలేదు. సో తోట్లకొండ వ్లాగ్ ఉంది, రామానాయుడు స్టూడియోస్ వ్లాగ్ ఉంది. మీరు చూస్తా అంటే ఖచ్చితంగా వ్లాగ్స్ చేస్తా అండి. మీకు కనుక ఆ ప్లేసెస్ చూడాలనిపిస్తే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి రామానాయుడు స్టూడియోస్ బోర్డు అయితే కనిపించింది కదా. ఈ మీడియం ఉంది కదండి, ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని ముందుకు వెళ్తే మనకి కొండపైకి దారి ఉంటుందండి. రామానాయుడు స్టూడియోస్కి వెళ్ళడానికి ఫ్రీ అయితే కాదండి, టికెట్ తీసుకోవాలి. టికెట్ వాల్యూ 50 to 100 రూపీస్ అయితే ఉంటుంది. ఆ ముందు మనకి కొండ కనిపిస్తుంది కదండి, అదే రిషికొండ. ఇప్పుడు ఆ రిషికొండ దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. మనకి లెఫ్ట్ సైడ్లోని ఏవో షాప్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్నవండి. ఇక్కడ మనకి చూపించడానికి ఏం లేవండి, అందుకని చెప్పేసి నేనైతే స్పీడ్గా వెళ్తున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మధురవాడ ఐటీసీఎస్ రూట్ దగ్గరకు వచ్చామండి. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని ముందుకు వెళ్తే మధురవాడ ఐటీసీఎస్కి అయితే వెళ్ళిపోతామండి. ఆ వ్లాగ్ కూడా నేను చేయాలి. ఆల్రెడీ నేను మధురవాడ వ్లాగ్ చేశాను, అందులో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయని చెప్పాను, కానీ ఏ కంపెనీస్ ఉన్నాయో చెప్పలేదు. కానీ నెక్స్ట్ వ్లాగ్లో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. ఇంకా మనం ముందుకైతే వెళ్దామండి. ముందుకు వెళ్తే మనకి పెద్ద రిషికొండ వస్తుందండి, ఆ తర్వాత రిషికొండ వస్తుందండి. రిషికొండ దగ్గర రిషికొండ బీచ్ ఉంటుంది. సో మనమైతే ముందుకు వెళ్తున్నాం అలా. ఇప్పుడు మనకి వచ్చింది పెద్ద రిషికొండ. ఇది పెద్ద రిషికొండ జంక్షన్ అండి. ఆ రైట్కి వెళ్తే మనకి పెద్ద రిషికొండ విలేజ్ వస్తుందండి. ఇక్కడ మనం ఎంత స్లోగా అంత మంచిదండి, బికాస్ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, అవి మనం అబ్జర్వ్ చేయలేం. ఈ రూట్లో కూడా చాలా యాక్సిడెంట్స్ అయ్యాయండి, ఇది చాలా డేంజరస్ కర్వ్. మనమైతే వచ్చామండి రిషికొండ దగ్గరికి. ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా, అదే A1 గ్రాండ్ కన్వెన్షన్ అండి. ఆ A1 గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ పక్కన ఒక చిన్న హోటల్ ఉంటుందండి, అక్కడ పిజ్జాస్ చాలా బాగుంటాయండి, ట్రై చేయండి ఎప్పుడైనా. మనకి ఇంకా ఆర్కే బీచ్ 12.5 కిలోమీటర్స్ ఉందండి, విశాలాక్షి నగర్ వచ్చేసి 6 కిలోమీటర్స్ ఉందండి.
ఇది వచ్చేసి రిషికొండ అండి. ఈ లెఫ్ట్ సైడ్లో ఉండే రూట్ కనబడుతుంది కదా మీకు, అది వచ్చేసి సాయిప్రియ రిసార్ట్స్కి రూట్ అండి. ఇదంతా సాయిప్రియ రిసార్ట్స్ అండి. ఈ రిసార్ట్స్ కూడా బాగుంటాయండి, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి నేను చేసిన వ్లాగ్ ప్రతిదీ వస్తుందండి. మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదండి రూట్ అయితే, అది గీతం రోడ్ అండి. ఈ రోడ్ వచ్చేసి NH16 కనెక్ట్ చేస్తుంది అనమాట. ఈ వ్లాగ్ చేశాను, డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. మనకి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్కు రూట్ ఉంటుంది, అలా ముందుకు వెళ్తే రిషికొండ వస్తుంది. ఆ వ్లాగ్ కూడా చేశాను, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంచుతాను చూడండి. మనం ఇప్పుడు దాటొచ్చిన ప్లేస్ వచ్చేసి డౌన్ అండి. ఆ డౌన్లో మనకి అన్నీ దొరుకుతాయి, ఫుడ్ కానీ ప్రతిదీ దొరుకుతుందండి. మీకు చెప్పా కదా, ఈ లెఫ్ట్కి వెళ్తే రిషికొండ బీచ్కి వెళ్తాం. ఆ వ్లాగ్ అయితే చేశాను చూడండి. ఆ ముందర మనకి కొండ కనబడుతుంది కదండి, అదే రిషికొండ. అది ట్రెక్ కూడా చేశాను రీసెంట్గా. సో అది ఎలా ట్రెక్ చేయాలంటే ఆ వీడియో కంప్లీట్గా ఉంటుంది. సో ఆ వ్లాగ్ కూడా మీరు చూస్తారనుకుంటున్నాను, లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది గీతం యూనివర్సిటీ అండి. అయితే ఈ బౌండరీ వాళ్ళు చాలా బాగుండేది చూడడానికి. ఇంకా అక్కడ మనకి గీతం యూనివర్సిటీ అని చెప్పేసి ఒక పెద్ద బోర్డు కూడా ఉండేది, చాలా బాగుండేదండి. కానీ ఆ బోర్డుని అయితే పడగొట్టేశారు. ఆ ముందున టెంపుల్ కనిపిస్తుందండి కొండపైన, ఆ టెంపుల్ లాక్ కూడా చేశానండి, టీటీడీ టెంపుల్. అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. నేనైతే గీతం కాలేజ్ నుంచి జూ పార్క్ వరకు వీడియో చేయనండి, ఎందుకంటే ఆ వ్లాగ్ నేను ఆల్రెడీ చేశాను, అది డిస్క్రిప్షన్లో పెడతాను. సో చూడండి, అందులో కూడా క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను. మీరు ఆ వ్లాగ్ చూస్తే మధ్యలో అయినా డెవలప్మెంట్స్ అయితే తెలుసుకోగలుగుతారు. సో నేనైతే ఇంకా జూ పార్క్ దగ్గరికి వచ్చానండి. కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లోనే జూ పార్క్ ఉంటుందండి. జూ పార్క్ వ్లాగ్ కూడా చేయాలి, జూ పార్క్ వ్లాగ్ కూడా నేను చేస్తాను, కానీ కొంచెం టైం అయితే పడుతుంది. ఇదిగోండి, ఇదే జూ పార్క్ అండి. కోవిడ్ వల్ల ప్రజెంట్ ఓపెన్ చేసినట్లేదు. ఇది బ్యాక్ సైడ్ ఉండే ఎంట్రన్స్ అండి. అటు సైడ్ NH16లో మళ్ళీ ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది, అదే మెయిన్ ఎంట్రన్స్ అండి. మనం ముందుకు వెళ్తే మనకి ఇంకా విశాఖపల్లి స్కూల్ రోడ్ వస్తుందండి, అది కూడా మీకు నేను చూపిస్తానండి. ఆ వ్లాగ్ కూడా నేను చేశాను, ఆ రూట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి. సో అది కూడా మీరు చూడొచ్చు, లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. అదిగోండి, అలా మనం స్ట్రైట్కి వెళ్తే విశాఖపల్లి స్కూల్ దగ్గరికి వెళ్తాం, ఇంకా NH16లో కూడా కలుస్తాం. ఇది కూడా ఒక డేంజరస్ కర్వ్ అండి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రూట్లో అయితే మాత్రం. కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకొక బీచ్ వ్యూ వస్తుందండి. ఆ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. అదిగోండి, ముందు బీచ్ కనబడుతుంది చూసారా. ఇక్కడ నుంచి మనం బీచ్ చూస్తే మాత్రం రేంజ్లో కనబడుతుందండి, చాలా బాగా కనబడుతుంది. అందుకే చాలామంది ఇక్కడ ఆగి బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు. ఇదిగోండి, అక్కడ మనకి ముందు షిప్ కనిపిస్తుంది కదండి, ఆ షిప్ బ్లాగ్ కూడా నేను చేశానండి. ఆ షిప్ బ్లాగ్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఇక ముందు కనిపిస్తుంది కదండి పెద్ద కొండ, ఆ కొండ వచ్చేసి కైలాసగిరి అండి. కైలాసగిరి బ్లాగ్ అయితే నేను చేయాలి, ఇంకా చేయలేదు, కానీ ఖచ్చితంగా అది కూడా చేస్తానండి. ఈ రైట్ సైడ్ అంతా విశాలాక్షి నగర్ అండి, చూస్తున్నారు కదా, ఇదంతా మనకి విశాలాక్షి నగర్ అండి. ఆ ముందున కొంచెం ముందుకు వెళ్తే జంక్షన్ వస్తుంది, అక్కడ నుంచి రైట్ తీసుకుని ముందుకు వెళ్తే మనం కైలాసగిరి వెళ్ళొచ్చండి. మనకు చూపిస్తుంది చూసారు. ఇంకా మనకి ఆర్కే బీచ్ వచ్చి 5 కిలోమీటర్స్ అండి. ఇక్కడ నుంచి రైట్ తీసుకుని ముందుకు వెళ్తే కైలాసగిరి వెళ్తాం, లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్తే బీచ్ రోడ్కి వెళ్తాం, ఆర్కే బీచ్కి వెళ్తామండి. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి తెన్నేటి పార్క్ అండి. ఈ వ్లాగ్ కూడా నేను చేశాను, సో మీరు చూడొచ్చు. పార్క్ అయితే చాలా బాగుంటుందండి, మొత్తం 4K వీడియోసే అనమాట. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే మాత్రం అదిరిపోతుందండి. ఇక్కడ నుంచి చూస్తే మనకి మ్యాక్స్ సిటీ అంతా కనబడుతుందండి, చాలా బాగుంటుంది కూడా చూడడానికి.
ఈ వ్లాగ్ కూడా నేను చేశాను, బీచ్ రోడ్ వ్లాగ్, కానీ ఇది మళ్ళీ పెడుతున్నా అండి. ఎందుకంటే ఆ వ్లాగ్లో నేను అంతకే ఇన్ఫర్మేషన్ అవ్వలేదు. ఈ వ్లాగ్లో అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అందుకని చెప్పేసి నేను ఇది మళ్ళీ ఇక్కడ ఉంచాను. మనకి ముందు చూసుకున్నట్లయితే పెద్ద బిల్డింగ్స్ 2 కనబడుతున్నాయండి. ఒకటి వచ్చేసి ఆక్సిజన్ టవర్స్. ఆ 2 విశాఖపట్నంలో టాలెస్ట్ బిల్డింగ్స్ అండి. మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది చూస్తారు, ఒక చిన్న రేకుల షెడ్ లాగా. అది రేకుల షెడ్ కాదండి, కైలాసగిరికి రోప్ వే అండి. రోప్ వే ద్వారా మనం కైలాసగిరికి వెళ్తాం. అది కూడా ఎక్కి మీకు మంచి వ్యూస్ అయితే ఇస్తాను, కానీ దానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. బికాజ్ నేను సింగిల్గా వెళ్ళాలండి. సింగిల్గా వెళ్ళాలంటే చిరాక్గా ఉంటుంది. అంటే రైడ్కి అయితే వెళ్ళచ్చు, కానీ అటువంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఎంటైన్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఆ వ్లాగ్స్ లేట్ అవుతున్నాయి. మన రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇండియన్ ఆయిల్ కనిపిస్తుందండి. మీరు చూసుకున్నట్లయితే భీమిలి నుంచి ఇక్కడ వరకు మీరు ఎక్కడైనా పెట్రోల్ బంక్ చూసారా? ఇదే ఫస్ట్ పెట్రోల్ బంక్ అండి భీమిలి నుంచి విశాఖపట్నం వస్తున్నప్పుడు. సో మీరైతే మాత్రం ఫ్యూల్ ఖచ్చితంగా ఎక్కువ ఉండేది చూసుకోండి. బైక్లో ఏమాత్రం రోడ్డు వెళ్తున్నట్టు ఫీల్ అయిపోయిందంటే అంతే పరిస్థితి. జాగ్రత్తగా బైక్ని తోసుకుని వచ్చేటమే. ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది కదండి, ఇది లుంబిని పార్క్ అండి. రీసెంట్గా డెవలప్ చేశారు VMRDA వాళ్ళు, చాలా బాగా చేశారు. కానీ ప్రస్తుతం కరోనా కదండి, అందుకని చెప్పి క్లోజ్ చేశారు. ఒకవేళ లాక్డౌన్ తీసేస్తే ఆ బ్లాగ్ కూడా చేస్తా అండి. లాక్డౌన్ అంటే కర్ఫ్యూ అండి, అంటే అన్నిటినీ రీఓపెన్ చేస్తే ఖచ్చితంగా బ్లాగ్ చేసి మీకు చూపిస్తాను. ఎందుకంటే చూపించాల్సిన ప్లేస్ అండి, చాలా బాగుంది. ఇంకా మనకి రైట్ సైడ్లో చూసుకుంటే ఖాళీ ప్లేస్ అండి. లెఫ్ట్ సైడ్లో మనకి పెట్స్ అయితే ఉంటాయి. సో ఎవరైనా పెట్ లవర్స్ ఉంటే అక్కడికి వెళ్ళి పెట్స్ తీసుకోవచ్చు. ఈ రైట్ సైడ్కి వెళ్తే మనం మళ్ళీ వెళ్ళి NH16లో కలుస్తామండి. MBP కూడా వెళ్ళిపోవచ్చు. నేనైతే ప్రజెంట్ లాసెన్స్ పే కాలనీ దగ్గరలో ఉన్నానండి. ఈ పక్కన రైట్లో చూసారా, చాలా పెద్ద బిల్డింగ్ కనబడుతుంది. ఇది చూడడానికి మనకు ఒక కోట్ల కనబడుతుందండి, కానీ ఇది కళ్యాణ మండపం. సో మీకైతే మళ్ళీ క్లియర్గా చూపిస్తాను అది రిటర్న్ వెళ్ళి. సో నేను ఇక్కడైతే రైడ్ని స్టాప్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మీకు ఆ ప్లేస్ని చూపించబోతున్నాను. ఇదిగోండి గాజిరాజు ప్యాలెస్. మ్యాక్సిమం కళ్యాణ మండపం అండి, పెళ్ళిళ్ళు జరుగుతాయి అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా. చూడడానికి ఇలా ఉందండి, ఖచ్చితంగా చాలా ఎక్స్పెన్సివ్ అయితే అవుతుంది. సో ఫ్యూచర్లో ఎవరైనా పెళ్లి చేసుకుందాం అనుకుంటే గట్టిగా డబ్బులు దాచుకోండి, ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు. సో నేనైతే రైట్ నా సెటప్ ఎలా ఉందో యూట్యూబ్లో సెటప్ ఎలాగా బ్యాక్ కెమెరా, దాంట్లో ఫోన్, ఇదంతా నేను ఫోన్తో తీసిందేనండి. సో మనకి లెఫ్ట్ సైడ్లో హుడా పార్క్ అయితే ఉంటుందండి. దాన్ని ఇప్పుడు VMRDA పార్క్ అని చేశారు. మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఎప్పుడు బిజీగా ఉంటుందండి లైన్, ఎందుకంటే ఇక్కడ కామత్ హోటల్ ఉందండి. కామత్ హోటల్ మీకు తెలిసిందే కదా, అంత స్పెషల్, చాలా బాగుంటుంది కూడా ఫుడ్. సో అందుకే ఈ లైన్ ఎప్పుడు బిజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకైతే శ్రీ లక్ష్మీ గణపతి స్వీట్స్, వేడి వేడి నేతి బొబ్బట్లు. నాకు అది చూస్తే వాడు గుర్తొచ్చింది, శ్రీ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అనే అప్పట్లో ఫిలిమ్స్ వచ్చాయి కదా, అదే గుర్తొచ్చింది ఆ స్వీట్ షాప్ చూస్తే. ఈ లెఫ్ట్ సైడ్లో ఇంకో పెట్రోల్ బంక్ ఉందండి, ఇండియన్ ఆయిల్. ముందునైతే మనకి బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. సో చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు నేనైతే వచ్చేసి కురుపం సర్కిల్ వచ్చానండి. ఇదే కురుపం సర్కిల్ అండి. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ముందుకు వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే కాంప్లెక్స్కి వెళ్ళిపోవచ్చండి. ఆ లెఫ్ట్ సైడ్లో అయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. మీరు మళ్ళీ ఇది రాని రోజు మూవీ చూసారా? ఆ మూవీలోని శర్వానంద్ గారు ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇల్లేనండి. మూవీలో మాత్రం, రియల్గా కాదు. ఇది 45 ఈస్ట్ అండి. ఇది కూడా ఒక రెస్టారెంట్. ఫుడ్ వచ్చేసి బాగుంటుందండి. ఈ బిల్డింగ్ కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి. ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మీకు చెప్పా కదా హుడా పార్క్ దగ్గరలో ఉన్నా అని చెప్పేసి, హుడా పార్క్ అయితే వస్తుంది.
అండ్ ఇది వచ్చేసి రాయల్ ప్యాలెస్ అండి. ఇవి కూడా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్సేనండి. ఈ బిల్డింగ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి స్టీల్తో కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ అండి. ఇదిగోండి విఎంఆర్డిఏ స్మార్ట్ సిటీ పార్క్. యాక్చువల్గా ఇది వుడా పార్క్ అండి. వుడా పార్క్ని విఎంఆర్డిఏ స్మార్ట్ సిటీ పార్క్ కింద పేరైతే మార్చారు, కానీ అందరూ దీన్ని వుడా పార్క్ అని అంటారు ఎన్ని పేర్లు మార్చినా. మనమైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గరికి వచ్చామండి. ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ 5 కిలోమీటర్స్ అండి. ఇంకా మనకి ఆర్కే బీచ్ 2.2 కిలోమీటర్స్ ఉందని చెప్పి తెలియజేస్తున్నా అండి. ఇక మనం ఆర్కే బీచ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనకు ఉంటాయండి వ్యూస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. అండ్ డెవలప్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా అవుతున్నాయండి. ఇక్కడ ఇంకా మనకి బీచ్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి కొత్తగా వస్తుంది. ఆ ప్రాజెక్ట్ గురించి నేను స్టడీ చేసి మీకైతే చెప్తాను. మనకి హోటల్ కనిపిస్తుంది కదండి, ఈ హోటల్ వచ్చేసి బేవ్యూ హోటల్ అండి. ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిందేనండి, అందుకే మనకి అంత కొత్తగా కనిపిస్తుందండి. మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకైతే లైట్స్ అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి బీచ్ రోడ్లో. నైట్ టైం వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు ఎప్పుడైనా కుదిరితే ఈవినింగ్ కానీ నైట్ టైం కానీ రండి, చాలా బాగుంటుంది. ఈ రైట్ సైడ్లో చూసారా ఎయిర్ క్రాఫ్ట్ అండి. ఇది విఎంఆర్డిఏ కన్స్ట్రక్షన్ చేసింది. ఇది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అండి, చాలా బాగుంటుంది. మనం ఇటువైపు చూసుకుంటే మనకి సబ్మెరైన్ ఉందండి, సబ్మెరైన్ మ్యూజియం. ఆ 2 ప్లేసెస్ ఫ్రీ అయితే కాదండి, వెళ్ళడానికి మనీ అయితే కట్టాలి. తర్వాత ఇక్కడ కొత్తగా ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. సో కన్స్ట్రక్షన్ అయ్యాక చూపిస్తాను. అండ్ కుదిరితే మీకు అదేంటో కనుక్కొని తొందరలో చెప్తాను. ఈ రైట్ సైడ్లో చూసారో కొబ్బరి చెట్టు కనబడుతున్నాయి. అవి రీసెంట్గా అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ వేసిందండి, కరోనా రాకముందు వేశారు. బీచ్లో కొబ్బరి చెట్లు ఉంటే వీవే వేరబ్బా, చాలా బాగుంటుంది. ఇంకా ఇది రైట్ సైడ్లో మీరు చూసుకుని కార్లు పార్క్ అన్నా కదండి, అది పార్కింగ్ ప్లేస్. ఎవరైనా బీచ్కి వచ్చిన వాళ్ళు కార్లు పార్క్ చేసి ఆ సైడ్ని గట్టి కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్లో, అక్కడ కూర్చొని అలా సీ బ్రిడ్జ్ని ఎంజాయ్ చేస్తారండి. ఇంకా ఈ రైట్ సైడ్లో మ్యాక్సిమం అపార్ట్మెంట్స్, ఇంకా హోటల్స్, రెస్టారెంట్స్, కాఫీ షాప్స్ అవేనండి. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి చూసారు కదా బీచ్ వ్యూ. దీనికోసం ఎంతమంది అయినా వస్తారండి, ఎన్నిసార్లు వస్తారండి. ఈ బీచ్ రోడ్ బ్లాగ్ చెప్పా కదా, దాంట్లో కూడా మ్యాక్సిమం బాగానే కవర్ చేశాను. సో మీరు ఆ వ్లాగ్ కూడా చూడండి, బాగుంటుంది. ఇది రీసెంట్ది, అదొక 2 months బ్యాక్ అనుకుంటా. సో మనకి ముందున ఒక పెద్ద హోటల్ కనబడుతుంది చూసారా, అదే నోటల్ అండి. మనమైతే సక్సెస్ఫుల్గా భీమిలి హోటల్ నుంచి విశాఖపట్నం హోటల్కి అయితే వచ్చామండి. అలా మనం విశాఖపట్నం హోటల్కి వచ్చామంటే మనకు విషయం అర్థం కావాలండి. అదేంటంటే ఈ వ్లాగ్ అయితే ఎండ్ అవబోతుందండి. రైట్ సైడ్లో మనకి ఎంజీ హెక్టర్ షోరూమ్ ఉంటుందండి. ఎంజీ హెక్టర్, ఎంజీ గ్లోస్టర్ సరైన కార్లు అండి. చూసారు కదా, ఇదే నా హోటల్ అండి, విశాఖపట్నం నా హోటల్. సరైన హోటల్ అండి ఇది మాత్రం విశాఖపట్నంలోని. సో ఇకైతే నేను ఈ వ్లాగ్ని ఎండ్ చేయబోతున్నాను అండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ కొంచెం ఎక్కువ రీచ్ వచ్చేలా చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.